మీరు ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ పక్కన పెట్టి లైక్ మీరు బాలీవుడ్లో దంగల్ లాంటి సినిమాలు, అలాంటి సినిమా దంగల్ అమీర్ ఖాన్ చేశాడే దంగల్ అంటే అమ్మాయితో అమ్మాయిలు కుస్తీ యా అలాంటి అంటే ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఈ పాటలు ఫైట్లు ఇలాంటివి లేకుండా మీలాంటి నటులే చేయగలరు కదా అద్భుతమైన నటన. అలాంటివి ఎందుకు చేయలేకపోతున్నారు మన హీరోలు? తీయాలని మన హీరో ఇతరుల గురించి నేను మాట్లాడాను. నేను తీయాలని కోరుకుంది. ఈ మధ్య నాకు 2-3 ఫెయిల్యూర్స్ వచ్చాయి, అందుకని డబ్బు పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఈ సినిమా గాయత్రి హిట్ అయింది అనుకోండి, ఆ టైప్ ఆఫ్ కథ ఎవరైనా తెచ్చారనుకోండి, అది ప్రాక్టికల్. కొంతమంది ధైర్యం చేస్తారు. నేను కొన్ని సినిమాలు ధైర్యం చేశాను, మీకు అర్థమైందా? కాబట్టి ధైర్యే సాహసే లక్ష్మి అంటే ఇక్కడ లక్ష్మి ఉండాలి. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు అంటే లక్ష్మి ఉంటేనే ధైర్యం వస్తుంది. అదే నీకు అర్థం కదా? అటువంటి చేయడానికి నాకు అభ్యంతరం లేదు. మా గురువుగారు ఎప్పుడూ తీశాడు మనుషులంతా ఒకటే అని, నేను యాక్ట్ చేశాను. ఓకే అండి, ఇప్పుడు గాయత్రి సినిమా గురించి మాట్లాడుకుందాం సార్. ఫిబ్రవరి 9వ తారీఖున ఉదయం ఆటతో మహాశివరాత్రి ఇంకా 2-3 రోజులు ఉందనంగా గాయత్రిని అత్యద్భుతమైన గాయత్రి మంత్రం, గాయత్రి దేవి 24 అక్షరాలు, 24 దేవుళ్ళు ఉన్నారు దానిలో. అటువంటి గాయత్రి మంత్రం ఆ పేరు విష్ణుబాబు పెట్టాడు. అది ఫిబ్రవరి 9 రిలీజ్ కాబోతుంది. విభిన్న పాత్రలు పోషించాను. అడగండి. మీరు ప్రతి సినిమా రీమేక్లు ఎందుకు తీసుకుంటారు? మోస్ట్ ఆఫ్ ద మూవీస్ రీమేక్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు, మీరు ఎందుకు? లేదే రీమేక్లు అల్లరి మొగుడు రాఘవేంద్ర గారి రీమేక్ గారు ఓకే ఉన్నాయి, నేను పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది, రీమేక్స్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అన్నది చాలామంది ఇష్టపడతారు. మీరు హిస్టరీ తీసుకుంటే పేర్లు చెప్పను, ఓకే రీమేక్ కోసం వెతకం, దొరికితే రైటర్ వచ్చి చెప్తాడు, సార్ పలానా లాంగ్వేజ్లోనే తీసి చూద్దామే అంటాం, బాగుంటే ఓకే. రీమేక్లు కూడా ఫెయిల్ అవుతుంటాయి కొన్ని. మలయాళంలో కొన్ని పిక్చర్స్ కొన్నాను నేను, అన్నీ హిట్గా 1-2 ఫెయిల్ అయినాయి. ఏది కంఫర్ట్గా ఫీల్ అవుతారండి? స్ట్రైట్ ఫిల్మ్ కంఫర్ట్గా ఫీల్ అవుతారా, రీమేక్ కంఫర్ట్గా ఫీల్ అవుతారా ఒక ఆర్టిస్ట్గా మీరు? డబ్బు విషయంలో రీమేక్ అయితే దానిలో ఏం తప్పులు ఉన్నాయి, ఏం డెవలప్ చేయొచ్చు మన నేటివిటీ కోసమని మనం అదే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. స్ట్రైట్ పిక్చర్ అయితే నటన అదే ఇది ఒకటే, ఆ నటన చూసి నేను నటన చేయను, యాక్టింగ్ చేయను, కథ తీసుకుంటాను తప్ప వాళ్ళలాగా మనం ఎందుకు చేస్తాం? అప్పుడు ఐ బికమ్ ఏ ఫూల్. కథ ఒరిజినల్ స్టోరీ అయితే కొంచెం డబ్బు కూడా ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే ఓకే. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే డైరెక్టర్ మదన్ అండ్ రైటర్ వచ్చి డైమండ్ రత్నబాబు, అసలు వీళ్ళిద్దరికీ ఏ రకంగా చూసుకున్నా కనెక్టివిటీ లేదు. అంటే ఆయన ఒక కామెడీ సినిమాలు ఎక్కువగా చేసి పేరు వచ్చిన రైటర్, ఈయనేమో ఒక ఆనలుగురు లాంటి సినిమాలు చేసిన వ్యక్తి. అసలు వీళ్ళిద్దరు కాంబినేషనే ఎంతవరకు కరెక్ట్ అన్నది? బ్రదర్, కామెడీ రాసిన డైలాగులు రాసే వ్యక్తి ఒక రఫ్ అండ్ టఫ్ డైలాగులు కూడా రాయగలడు. ఓకే. రఫ్ అండ్ టఫ్ డైలాగులు రాసే వ్యక్తి కామెడీ సీన్స్ రాయడం కష్టం అవుతుంది. డైమండ్ రత్నబాబు అనే వ్యక్తి దీనిలో కొంచెం టఫ్ డైలాగులు రాశారు, రామాయణం మహాభారతాల గురించి రాశారు, అలాగే కామెడీ డైలాగులు లేవు దీనిలో. ఓకే. నేను కమెడియన్ కాదు ఈ సినిమాలో, చూడండి. అలాగే పరుచూరి గోపాలకృష్ణ గారు ఈ కథకు సంబంధం లేకపోయినా నా మీద ప్రేమతో 20 సార్లు వచ్చారు, 30 సార్లు వచ్చారు, రమ్మన్నప్పుడంతా వచ్చి కథా చర్చల్లో పాల్గొని కథలో లోపాలు కూడా ఉంటే చెప్పి శ్రేయోభిలాషిగా కొన్ని పంచెస్, అసెంబ్లీ రోడ్లాగా కొన్ని పంచెస్, 1 or 2 డైలాగ్, కొన్ని డైలాగ్స్ నా అగ్రజుడు రాశాడు. అలాగే ఈ సినిమాకు సంబంధం లేని పి వాసు డైరెక్టర్, 1 of the టాప్ డైరెక్టర్ అతను. కానీ తెలుగు ఇండస్ట్రీ నుండి కూడా కొంతమంది దర్శకులు మన బ్యానర్లో పనిచేసిన వాళ్ళు పిలిపించి కథ చెప్పి దీనిలో లోపాలు చెప్పమనేవాడిని. వాళ్ళందరూ కూడా మోహన్ బాబు గారికి ఈ సినిమా హిట్ అవ్వాలి, ఎందుకు ఇంతకుముందు ఫెయిల్ అయింది, సూపర్ హిట్స్గా ఇచ్చినటువంటి హీరో, నిర్మాతగా, హీరోగా ఎందుకు ఫెయిల్ అయింది, ఏమిటి లోపం అని తర్జనలు భర్జనలు చేసి తయారు చేసిన కథ ఇది. ఓకే.
నాకు తెలిసి ఈ సినిమా ఒరిజినల్ నుంచి మీరు ఏమాత్రం తీసుకోకుండా ఒక 2-3 సీన్సో 4 సీన్సో తీసుకున్నారని తెలిసింది. మిగతా సినిమా అంతా మార్చేసారు. క్యారెక్టర్స్ తీసుకున్నాం, Yeah. బేస్ తీసుకున్నాం, మిగతా మార్చాం. మార్చారు. అయినా కూడా అది ₹1 కోటి సినిమా అయిపోయి ఉంటుంది. నేను కూడా ఆ సినిమా చూసి ఎంత 2-3 కోట్లు అయిపోతుంది కదా అన్న, మించి అయింది. అయినా మీరు చాలా నిజాయితీగా ఆ సినిమాకి రైట్స్ కొనుక్కున్నారంట, పే నేను చేశారు. ఎప్పుడు సినిమాలు తీసినా నిజాయితీగా రేట్సుకుంటాను. దొంగతనంగా ఇప్పటివరకు నేను సినిమాలు దొంగలించను. ఏదైనా ఇంగ్లీష్ పిక్చర్స్లో అరసీను రైటర్ చెప్పచ్చు, నేను ఎక్కువ ఇంగ్లీష్ పిక్చర్స్ చూడను. దొంగతనం చేద్దామని అనుకోను. వేరే భాష, ఇప్పుడు మీరు రైట్స్ కొనుక్కున్నారు అనుకోండి ఒక భాషలో, మీరు తీసుకున్నారని తెలిసి మీ దగ్గర మళ్ళీ మీకు తెలియకుండా నేను ముందుగానే ఆ సీన్స్ పెట్టడం, అటు ఎంగిలి కూడుతున్నాం, Yeah. Yeah. అటు చేయను నేను. అందులో ఇప్పుడు కథా హక్కుల చైర్మన్ కూడా నేను. ఆ, మా గురువుగారు చేసేవారు. ఇప్పుడు పరుచూరి గోపాలకృష్ణ గారు, ఆ మెంబర్సు, కమిటీ సభ్యులు, ఆ రైటర్స్ అసోసియేషన్లో ఉండే వాళ్ళందరూ నన్ను ఫోన్లో అడిగి నేను ఒప్పుకున్నా. ఇప్పుడు ఇంకా 3 బాధ్యతలు ఉన్నాయి. 10 మందిలో తల ఉంచుకోవాల్సి వస్తుంది ఆ పని చేస్తే, అంతే. కథా హక్కుల చైర్మన్ అంటే ఏంటి సార్ మీరు చేసే? ఒక కథ మీరు కొన్నారు, ఏ అనే వ్యక్తి కొన్నాడు కథ, బి అనేవాడు దొంగలించాడు, లేకపోతే బి అనేవాడు ఏ అనేవాడి కంటే కూడా ముందు ఏ అనే వ్యక్తి ఒక సినిమా రైట్స్ కొన్నాడు, బి అనే వ్యక్తి అతను ఎప్పుడో రిజిస్టర్ చేసి ఉన్నాడు. అయ్యా మీరు పలానా రైట్స్ ఏదైనా కొన్నారేమో కానీ నా దగ్గర రైట్స్ ఉన్నాయంటే ఎవరికి ప్రాముఖ్యత ఇస్తాం? వాడు ఒరిజినల్ వాడు దొంగతనం లేమో కొన్నామంటే కొన్నారు, బట్ ఐ హ్యావ్ రైట్స్ అన్నప్పుడు ప్రాముఖ్యత ఎవరికి ఇస్తాము? మెయిన్ వాడు. ఒరిజినల్ వాడు తీసినప్పుడు అవును. ఈ కొనుక్కున్న వాడు చూసి తెలియకపోవచ్చు, రైటర్కి తెలియకపోవచ్చు, కానీ వాడు కొనుక్కునేశాడు. మీకు అర్థమైంది? ఆ లాంగ్వేజ్లో రిలీజ్ అయింది, హిట్ అయింది, ఇతను దాన్ని చూసి కొనుక్కున్నాడు, ఇక్కడ తెలియ కొనుక్కున్నాడు. ఈ సమస్యలు ఉంటాయంటే దీనికి ప్రాధాన్యత ఇస్తామంటే ఆ టేబుల్ మీద కూర్చొని న్యాయం చేయాలి. చాలా కష్టతరమైపోయింది. అదొకటి. తెలిసి పలాని బి అనేవాడు రైట్స్ వాడి దగ్గర ఉన్నాయి, వాడు రిజిస్టర్ చేశాడంట అని దర్శకుడు తెలిసి, హీరో తెలిసి వాడేం చేస్తాడులే అని చేసిన కకృతి పడిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళ కోసమే అది. మీరు ఈ బాధ్యత తీసుకున్నాక అలాంటి కేసు ఏమైనా తగిలిందా? ఇప్పటివరకు రాలా, వస్తే తోలు తీస్తానని నాకు. అదొక పెద్ద సంచలనం అవుతుందనేది. మీరు గతంలో చాలా చేశారు ఇలాంటి షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్, ఏది ఎం ధర్మరాజు ఎంఏ కావచ్చు, రాయలసీమ రామన్న చౌదరి, అలా. ఆ సినిమాలకి ఈ సినిమాకి ఎంటర్లీ డిఫరెంట్ వేరియేషన్ చెప్పండి. ఎంటర్లీ డిఫరెంట్. రెండు విభిన్నమైన పాత్రలు. శివాజీ హీరో, ఓకే, ఇతని పేరు గాయత్రి పటేల్. ఇద్దరూ ఒక తల్లి బిడ్డలు కాదు. వీడి మీద ఎందుకు పగ? రొటీన్ పిక్చర్స్లో ఉండే పగ కాదు. ఓకే. ఈ యంగ్ శివాజీకి కూతురు, ఈ శివాజీకి ఒక కూతురు ఉంటుంది. ఈ యంగ్ శివాజీ పాత్ర విష్ణుబాబు, శ్రేయ చేశారు. ఫెంటాస్టిక్. ఒక ప్రేమ అన్నదానికి విలువ చెప్పారు. ఒక ప్రేమించినప్పుడు ఆ ప్రేమకి ఎంతో విలువ ఉంది. అమ్మ, నాన్న, తల్లిదండ్రి, అన్నదమ్ములు, అక్కాచెల్లెలు, భార్యాభర్తలు, స్నేహితులు, ఆ ప్రేమ ఎంత విలువిస్తామో అటువంటి ప్రేమతో కూడినటువంటి యంగ్ శివాజీగా విష్ణు, అతని వైఫ్గా శ్రీయ అద్భుతంగా చేశారు. ఫ్లాష్ బ్యాక్లో అదొకటి ఇంపార్టెంట్. అది ఏమాత్రం అది తప్పు జరిగిన పిక్చర్ ఢమాల్. కానీ నాకు మించి అద్భుతంగా చేశాడు ఆ సీన్స్లో యంగ్ శివాజీగా. నన్నే వేయమన్నారు దర్శకులు. వద్దు, నేను ఆల్రెడీ గాయత్రి వేస్తున్నా, మళ్ళీ అన్నీ చేయడం ఎందుకని విష్ణుతో యాక్ట్ చేయించాం. ఈ డిడ్ గుడ్ పర్ఫార్మెన్స్, ఎక్స్ట్రాడినరీ జస్టిస్. ఇద్దరు. మనోజ్ ఏమన్నా ఫీల్ అయ్యాడా ఈ క్యారెక్టర్? అట్లా ఫీల్ అవ్వడు. అన్నదమ్ముల మధ్య మీరు చిచ్చు పెట్టుకుని క్యారెక్టర్ ఒక నటుడు మనోజ్ పనికిరాడు ఆ క్యారెక్టర్. ఓకే, అది చెప్పండి.